everyone, welcome to Chaitu USA Vlogs. After long time తర్వాత నేను గార్డెనింగ్ వీడియో చేస్తున్నాను. సో నా గార్డెన్లో హార్వెస్ట్ అయిన వెజిటేబుల్స్ చెర్రీ టమాటోస్ అండ్ ఎగ్ ప్లాంట్, బ్రింజాల్స్ పెద్దవి, దీంతో ఎగ్ ఏమంటారు బైగన్ కా భర్తా చేస్తారు కదా, సో ఆ కైండ్ ఆఫ్ బైగన్ అండ్ ఖీరా అయితే చాలా వచ్చాయి, అసలు ఎన్ని ఉన్నాయో. సో చూడండి, ఇవన్నీ ఖీరా ముక్కలు. ఇదిగోండి ఖీరా పిందెలు చాలా ఉన్నాయి, కాకపోతే కొన్ని తొందరగా పండిపోతున్నాయి, కొన్ని ఏమో అలా ఉండిపోతాయి. అయితే ఈ సైజ్వి వచ్చాక వెంటనే రెడ్ అయిపోతున్నాయి, ఎల్లో అయిపోతున్నాయి, అంత చిన్నగా ఉన్నాయి. ఇది ఒక్కటి ఫస్ట్ ఖీరా ఉంచేసాను చెట్టుకి, సో నెక్స్ట్ ఇయర్ విత్తనాలు వేద్దామని. సో నేను అక్కడ వేసాను, గుర్తుందో లేదో, మేము ప్రీవియస్ వీడియోస్లో వెళ్తే మీరు చిక్కుడుకాయ వేసాను, ఒక్క చిక్కుడుకాయ వచ్చింది చూడండి, ఒక్క చిక్కుడుకాయ. వావ్, చెట్లు పెరగలేదు, బలం లేదో దేని, ఈ ఖీరా వల్ల ఎండ తగలలేదండి అసలు. ఫస్ట్ మొత్తం కవర్ చేసేసింది. నేను వేసింది ఖీరా యాక్చువల్గా ఆ కార్నర్కి వేసాను, కానీ అక్కడ బెండకాయలు వేసాను అనుకుంటా, మళ్ళీ తెలియదు. సో ఇక్కడ నుంచి ఖీరా ఇక్కడ కొన్ని వచ్చాయి, ఇక్కడ కొన్ని వచ్చాయి, ఇక్కడ కూడా వచ్చాయి. నేను తీసేసి ఇంకా పడేసాను కొన్ని, తినేయడం లేదు, ఏం లేదు. ఖీరా అన్లిమిటెడ్ వచ్చేసాయి చాలా మటుకు. ఇంకా ఈ కొన్ని వంకాయ చెట్లు అండ్ కొంచెం మిర్చి చెట్లు, దీనికి కూడా ఎండ తగలలేదని నేను ఇంకా అది తీసాను. క్యాప్సికమ్ చెట్టు అనుకుంటే ఇది. సో ఇది ఆ బెండకాయలు, వచ్చే బెండకాయలు ఏం లేదు, 4 చెట్లు ఉన్నాయి. ఆ 4 చెట్లలో 2 బెండకాయలు ఏమో వచ్చాయి, కొన్నిటికి అదో ఎండ తగలక మళ్ళీ ఇదో ఈ బెండకాయ చెట్టు ఇలా అయిపోయింది. టమాటో కూడా పెరగలేదు. కాకరకాయ వేసాను, అది రాలేదు. ఈ ఇయర్ కొంచెం, అంటే నాకు ఫస్ట్ ఇయరే, నెక్స్ట్ టైం లెసన్ అనమాట. ఇది బెండకాయలు చూడండి, ఒక్క బెండకాయ వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, చెట్టుకి ఒక్క బెండకాయ, ఆకులు లేవు, ఏమీ లేవు. అండ్ ఇవి టమాటోస్, గ్రీన్ టమాటోస్ కోసి ఇంకా చట్నీ చేసేసుకుంటా. ఇది ఒక ఖీరా. అండ్ ఇది వంకాయలు నేను కట్ చేశాను కదా, ఇంకో వంకాయ కూడా ఉంది. ఇది వంకాయ ఇంతుంది. నెక్స్ట్ వీక్ వచ్చేస్తుంది అనుకుంటా. మిగతా చెట్లకి ఏం రాలేదు, ఇంకా పిందెలు ఉన్నాయి, చిన్న పిందెలు ఉన్నాయి, ఇంకా వస్తాయి అనుకుంటా. సో ఏమైందంటే మళ్ళీ ఈ టమాటోస్, ఇవన్నీ చెర్రీ టమాటోస్, ఇప్పుడు నేను కోసి చూపించాను కదా, అవి చిన్న టమాటోస్ అనమాట, చెర్రీ టమాటోస్. సో ఈ టమాటోస్ చేయడం వల్ల, ఈ చెట్ల వల్ల మిగతా ఇక్కడ ఉన్న చెట్లకి ఎండ తగలలేదు, దీనికి కొంచెం తగిలింది. కాకపోతే ఈ చెట్ల వల్ల ఇక్కడున్న మిర్చి, క్యాప్సికమ్, ఆలపినో చెట్లు వేసాను. ముందు ఇది ఆలపినోది, ఇదైతే మిర్చి చిన్న 1-2 వచ్చాయి, కానీ దీనికి ఎండ తగలక రావట్లేదు, అసలు పెరగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది క్యాప్సికమ్ చూడండి ఎంత చిన్నగా అయిపోయింది క్యాప్సికమ్. యాక్చువల్గా ఈ క్యాప్సికమ్ నేను తెచ్చి పెట్టింది, మొక్కలు పెట్టాను, గింజలు కూడా కాదు, రాలేదు. ఇదేమో ఈ మిర్చి, హాట్ పెప్పర్స్, అది 1-2 వచ్చాయి. ఇవేమో ఆలపినో కూడా సరిగా రాలేదు. సో అది నా గార్డెనింగ్ వీడియో. ఈసారి కొంచెం లెసన్, నెక్స్ట్ ఇయర్ ఇంకా ఖీరా వేయొద్దు అనుకుంటున్నా, చూడాలి. ఖీరా వేస్తే తినేవాళ్ళు లేరు, సాలెడ్స్ ఎంత తింటామండి. నేను ఎవ్రీడే తిన్నా కూడా చాలా కష్టం అవి పోవడం. ఇంకా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది, అందరికీ పంచుతున్నాను. కాకపోతే నాకు అవసరమైన వెజిటేబుల్స్ రావాలని చూస్తే నెక్స్ట్ ఇయర్ ఇంకా చూసుకొని మిర్చి ఒకటి, బెండకాయలు కొన్ని ఎక్కువ వేసుకొని
టమాటోస్ పెద్ద వేసుకోవాలి. చెర్రీ టమాటోస్ వేసుకుంటే పెద్దగా అచ్చి రావట్లేదు. ఇట్లాంటి టమాటోస్ ఇవేమో నేను ఇంట్లో ఉన్న టమాటోస్ మన ఇంట్లో కొనుక్కుంటాం కదా, ఆ టమాటోస్ కట్ చేసి పెట్టాను. అయితే మొక్కలు వచ్చిన తర్వాత డివైడ్ చేసి ఇంకా కుండీల్లో వేసాను అనమాట. సో ఈ టమాటోస్ కట్ చేసి ఇంకా నేను చట్నీ చేస్తా. గ్రీన్ టమాటో చట్నీ బాగుంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.